ఈ యుగములో ఈ యుగములో అనేక ఆవిష్కరణలు జరిగాయి. అనేక ఆవిష్కరణలు జరిగాయి. అనేక ఆవిష్కరణలు జరిగాయి. మధ్యప్రాచ్య నియరెస్ట్ మధ్యప్రాచ్య నియరెస్ట్ ప్రాంతాలలో అనేక పురాతన పట్టణాలు వస్తువులు కనుగొనబడ్డాయి. ఈ ప్రాంతంలో ఈ కాలంలో ఉత్తర నెగేబు, బేర్షీబా, సంపన్న పట్టణాలుగా ఉండేవి. గాషుల్, GHASSUL, గాషుల్ ప్రాంతంలో నాగరికత కనుగొనబడింది. బ్రాకెట్లో గాషుల్ నాగరికత. పాలస్తీనా ప్రాంతంలో వివిధ ప్రాంతాలు అనగా సీనాయి, నెగెబు ప్రధాన కేంద్రాలుగా ఉండి నాగరికత పురోగతి చెందింది. సంస్కృతి, వ్యవసాయము, ఆర్థిక వనరులు, మత వ్యవహారాలు, మొదలైనవి శాస్త్ర ప్రకారంగా ఉండేవి. ఈ యుగాన్ని 3 భాగాలుగా విభజించారు. ఒకటి మొదటి రాగి యుగము, 3200 నుంచి 2000 వరకు, BC 3000
200 నుంచి 2000 వరకు. రెండవది మధ్య రాగి యుగం. 2000 నుంచి 1550 వరకు. చివరి రాగి యుగము. లేట్ మూడోది చివరి ఏంటన్నా? రాగి యుగం. 1500 చివరి రాగి యుగం. లేట్ 1550 నుంచి 1200 వరకు. బ్రదర్ సెకండ్ ఇది మధ్య రాగి యుగం డేట్ అమ్మా 2000 నుంచి 1550 వరకు. 2000 to 1550. 1550. లాస్ట్ ఎంత 1550 నుంచి 1200. అందులో వ్రాసుకుందామండి. ఇప్పుడు పురావస్తు పరిశోధన పద్ధతులు. పురావస్తు పరిశోధన పద్ధతులు. హెడ్డింగ్ రాశారు కదండి, పురావస్తు పరిశోధన పద్ధతులు. అబ్రహం బ్రదర్ గారు. సమయంలో మనము ఆదికాండాన్ని మనం ప్రధానంగా చేసుకున్నట్లయితే ఆదికాండంలో 50 అధ్యాయాలు ఉన్నాయండి. రాసుకోవద్దు, వినండి. ఆదికాండంలో 50 అధ్యాయాలు ఉన్నాయి. ఈ మొదటి 11 అధ్యాయాలు ప్రీ హిస్టరీ అంటారండి. అంటే చరిత్ర పూర్వం, ప్రీ హిస్టరీ. 11 అధ్యాయాల వరకు, ఆదికాండం 1 నుంచి 11 అధ్యాయాల వరకు వాస్తవానికి రికార్డెడ్ గా బైబిల్లో ఉన్న ఆ యొక్క ఆధారాలను బట్టి సుమారు ఒక 300 సంవత్సరాల క్రితం వరకు మనకు ఒక 2000 సంవత్సరాల చరిత్ర ఉండేదని తెలిసేదండి. కానీ పురావస్తు శాస్త్రం అభివృద్ధి చెందిన తర్వాత ఈ 11 అధ్యాయాల మధ్య చాలా యుగాలు జరిగాయి, చాలా లక్షల యుగాలు కూడా జరిగాయి అన్నది ఆ ఆధారాలను బట్టి తెలుస్తూ ఉందండి. కనుక పురావస్తు శాస్త్రం మనకు ఏం చెప్తుందంటే, ఈ యుగాలు విభజన చేసి ఆదికాండం 1వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం, అనగా ఆదాము దగ్గర నుండి దాదాపు తెరాహు కాలం వరకు ఉన్నటువంటి ఆ కాలంలో చాలా సంవత్సరాల చరిత్ర ఇప్పుడు ఉంది. బైబిల్ రికార్డ్ బట్టి అది 2000 సంవత్సరాలని చెప్పబడింది. కానీ ఈ పురావస్తు ఆధారాలు ఎప్పుడైతే బయలుపడ్డాయో చాలా నాగరికతలు అభివృద్ధి చెందుకోవడానికి చాలా సంవత్సరాలు పట్టిందన్న విషయాన్ని అవి మనకు తెలియచేస్తున్నాయండి, బైబిల్ పురావస్తు ఆధారాలని. అందుకని ఇన్ని యుగాలు మనం రాసుకున్నామండి కదండి, ఈ యుగాలను రాసుకున్నాం. అందుకని సైంటిస్టులు ఏమన్నారండి, మరి తొలి మానవులు ఎక్కడ ఉన్నారంటే ఫస్ట్ ఆఫ్రికాలోను, తర్వాత ఆసియాలోను, తర్వాత ఐరోపా వరకు వ్యాప్తి చెందారు అనేది మనం చూస్తూ ఉన్నాం. అదే క్రమంలో భారతదేశానికి ఆ బైబిల్లో ఉన్నటువంటి ఏ వంశానికి భారతీయులు చెందుతారు అన్న విషయాన్ని మనం పరిశీలన చేసుకున్నట్లయితే జలప్రళయం తర్వాత ప్రపంచమంతా నాశనం అయిపోయింది. దేవుడు నోవాహుతో నిబంధన చేశాడు, అయ్యా మీరు
ఫలించి దాన్ని విస్తరింపచేయండి. మీరు ఫలించి భూమిని నిండించి విస్తరింపచేయండి అని దేవుడు నోహు దగ్గర నిబంధనను ఆయన జ్ఞాపకం చేసినప్పుడు ఆ కుటుంబం ప్రపంచం మళ్ళీ అవుతుందండి. ఇప్పుడు మళ్ళీ డెవలప్ అవ్వాలి, అభివృద్ధి చెందాలి కనుక ఇప్పుడు నోవాహు తన ముగ్గురు కుమారుని పిలిచాడు. అందులో తొలి బిడ్డ ఎవరండి? తొలి సంతానం ఎవరండి? షేమ్. నోవాహు. రైట్ అమ్మ. షేముని ఏమన్నాడంటే, అయ్యా ఈ భూభాగంలో మీరు నీర్ ఈస్ట్ మధ్య ప్రాచ్యములో మీరు జీవించండి, నువ్వు జీవించు అని చెప్పాడు అనమాట. అప్పుడు షేము తన యొక్క బిడ్డలందరూ కూడా ఎక్కడికి వచ్చారంటే మధ్య ప్రాచ్యం అంటే ఏన్షియంట్ నియర్ ఈస్ట్ అనమాట. మనం గతంలో పోయిన వారంలో చెప్పుకున్నామండి. మధ్య ప్రాంతం అనేది ఏదేని మధ్య ప్రాంతం అక్కడికి వెళ్ళేటప్పటికి అందులోకి ఏమొస్తుందంటే షేము వారు, వారి కుమారుడు, వారి బిడ్డలందరూ కూడా మరి మధ్య ఆసియాకు, తర్వాత భారతదేశం కూడా అప్పుడు అఖండ భారతదేశంగా పిలువబడింది. అఖండ భారతదేశాన్ని పాలించిన చక్రవర్తులు ఉన్నాడు. ఒక చక్రవర్తి ఉన్నాడు. ఆయన అఖండ భారతాన్ని పాలించారు. మగధ సామ్రాజ్య రాజులు ఉన్నారండి. పాలించినప్పుడు భారతదేశం ఎలాగుండేదంటే ఆ భారతదేశము, తర్వాత బంగ్లాదేశ్, నేపాలు, తర్వాత పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, తర్వాత కజకిస్తాను, ఇవన్నీ కూడా కలిపి ఉండేది అనమాట. వాటిని అఖండ భారతము అనేవారు. అలాగా ఈ ప్రాంతాలలో కూడా షేము వంశీకులు జీవించారని, ఆ వంశీకులు రాను రాను సింధు నాగరికత, పాకిస్తాన్ సమీప ప్రాంతాల్లో సింధు నది ఆ పరివాహక ప్రాంతాలలో ప్రజలు జీవించారు. ఆ ప్రాంతాలకు వచ్చారని, మరి వాళ్ళ యొక్క డిఎన్ఏ, షేము యొక్క డిఎన్ఏ భారతీయుల యొక్క డిఎన్ఏ మ్యాచ్ అవుతుందని కొందరు పండితులు చెప్పారు. కనుక భారతదేశంలో ఉన్న భారతీయులు ఏ సంతానానికి చెందిన వారని బైబిల్ చెప్తుందండి? షేము సంతానానికి చెందిన వారని చెప్తుంది. మరో ప్రక్క హాము ఉన్నాడు. హాము మరో ప్రక్కకు వెళ్ళాడు. యాపేతు ఉన్నాడండి. యాపేతు వంశీకులు యాపేతు వంశాన్ని ఏమన్నారంటే అండి ఆర్యులు అన్నారండి. ఈ ఆర్యులు అనే ఈ యొక్క ప్రజలు ఎక్కడ నివసించమని నోహు చెప్పాడు అంటే మన యాలామీయులు అంటామండి, మాదీయులు అంటాం, పారసికులు అంటాం, తర్వాత గ్రీకు, వీళ్ళందరూ కూడా ఒక ప్రాంతానికి చెందిన వారు. వీరిని ఏమన్నారంటే ఐరోపాలు ఎక్కువగా ఆర్యులు అన్నారనమాట. ఈ ఆర్యుల్లో నుండి కొందరు భారతదేశానికి వచ్చి ఇక్కడ కొద్దిగా వ్యాపారాలు చేసుకుని తర్వాత వాళ్ళు గొప్పగా అభివృద్ధి చెందారు. భారతీయులు ఆర్యులని ఋగ్వేదము అనేది ఋగ్వేదంలో మళ్ళీ మలివేద కాలంలో ఇవన్నీ కూడా పురావస్తు శాస్త్రంగా మనం చూస్తున్నాం. మెట్టుకు భారతదేశానికి చెందిన సంతానం 2 రకాల బైబిల్ వంశాలతో లింక్ అయి ఉంది. చెప్పండి. ఇప్పుడు ఒకటి భారతీయులు. ఒకటి చెప్పండి బ్రదర్. షేము. 2 యాపేతు సంతానం. షేము సంతానం ఎక్కడ జీవించారండి? నియర్ ఈస్ట్, మధ్య ప్రాచ్యము, నియర్ ఈస్ట్ లో జీవించారు. అందులో షేము కుమారులే భారతీయులని కొందరు, వాళ్ళ డిఎన్ఏ భారతీయుల డిఎన్ఏ మ్యాచ్ అవుతుందని కొందరు. రెండవ ఆధారం ఏముందని మనకు? యాపేతు సంతానమైన ఆర్యులు వ్యాపార రీత్యా భారతదేశానికి వచ్చి చిన్న చిన్న గణములు అనగా చిన్న చిన్న రాజ్యాలుగా ఏర్పడి
వారు ఒక గొప్ప జనసమూహం అయిపోయారని, తర్వాత ఆర్యులనే వారు భారతదేశాన్ని పరిపాలన చేశారని, ఉత్తర భారతదేశాన్ని పరిపాలన చేశారని అన్నారన్నమాట. అంటే ఉత్తర భారతదేశానికి ఆర్యులనే వారు విదేశీయులు వచ్చే నాటికి భారతదేశంలో దక్షిణ ప్రాంతంలో ద్రవిడియన్స్ ఉండేవారు. ఎవరుండేవారండి? మర్చిపోయి ద్రావిడులు ఉండేవారండి. ఈ ద్రావిడుల్లో ముఖ్యమైన వారు ఎవరండి? తమిళియన్స్, తమిళ వారు. ద్రావిడుల్లో ముఖ్యమైనటువంటి పాలకులు ఆ రోజులు ఎవరంటే తమిళులు. తమిళులు ఎలాగుంటారంటే నీగ్రోస్ గా ఉంటారన్నమాట, బాగా నలుపుగా ఉంటారన్నమాట. ఈ నలుపుగా ఉండడాన్ని బట్టి మీరు ఆఫ్రికా నుండి కానీ వచ్చారేమో అనేది మనం ఇందాక చెప్పుకున్నాం కదండి. తొలి మానవులు ఎక్కడెక్కడ జీవించారండి? సైంటిస్టుల ప్రకారంగా ఆఫ్రికాలో, తర్వాత ఐరోపాలో, ఆసియాలో వారు జీవించి ప్రపంచవ్యాప్తిగా చెదిరారనేది సైంటిఫిక్ గా మనం చూస్తున్నాం. మెట్టుకు భారతదేశంలో ఉన్న ప్రజలు ఈ షేము యాపేతుల సంబంధానికి కుటుంబాలకు చెందిన వారు అనేది మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారులారా, అలాగా ఈ పురావస్తు పరిశోధనల వలన ఇవన్నీ కూడా మనకు తెలుస్తూ ఉంటాయండి. అందుకనే 1వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు చాలా చరిత్ర ఉంది. ఆ చరిత్ర షేము, హాము, యాపేతు ఆ ముగ్గురు వంశీకుల చరిత్ర ప్రపంచ చరిత్రగా మనం చూస్తూ ఉన్నాం. మెట్టుకు మనకు అబ్రహాము దగ్గర నుండి వచ్చేదాడికి కాలము లెక్కించడం చాలా సులువైందండి. ఆదికాండం 12 నుండి 50 అధ్యాయం మధ్య కాలం చాలా సులువుగా ఉంది, సిస్టమేటిక్ గా ఉంది, తేదీలతో ఉంది, డేట్స్ తో ఉంది, కూర్పు ఉంది, ఒక జాతి తర్వాత ఎవరు వచ్చారు, సింపుల్ గా ఉందన్నమాట. కనుక మనము అందుకనే ఇందాక మనం చెప్పుకున్నాం కదండి, చాలా కాలాలు, పాతరాతి యుగము, మరల దాంట్లో 3, మరల చాలా కాలాల్లో చాలా చరిత్ర ఇమిడి ఉంది. అవన్నీ కూడా ఒక్కొక్కటి ఈ పురావస్తు శాస్త్రము మనకు, బైబిల్ పురావస్తు శాస్త్రం మనకు తెలుపుతూ ఉందండి. మెట్టుకు కాలాలు ఎన్నైనా ఏ కాలంలో ఉన్నవారైనా దేవుని చేత చేయబడ్డారు, దేవుని ఆజ్ఞలకు లోబడి జీవించారనేది దైవ గ్రంథం యొక్క సారాంశంగా ఉంది. ఇప్పుడు మీరు ఎంతవరకు రాస్తారండి ఇది? పురావస్తు పరిశోధన పద్ధతులు అందులో రాసుకోండి. పురావస్తు పరిశోధన పద్ధతులు ఎలాగుంటాయంటే రాసుకోండి. గుండ్రని కొండల ఆకారంలో ఉన్న అనేక మట్టి దెబ్బల మధ్య అనేక మట్టి దిబ్బలను మధ్య ప్రాచ్యములో నియర్ ఈస్ట్ పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మరలా చెప్పమంటారా బ్రదరు? గుండ్రని కొండల ఆకారంలో ఉన్న అనేక మట్టి దిబ్బలను మధ్య ప్రాచ్యము, ఇంగ్లీష్ లో నియర్ ఈస్ట్, మధ్య ప్రాచ్యములో పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వీటిని టేల్ అని పిలిచారు. టేల్ శిథిల పట్టణ శకలాలను సూచించే సిమిటిక్ పదం టేల్. యుగాల తరబడి
ఒకదానిపైన మరొకటి యుగాల తరబడి ఒకదానిపైన మరొకటి నిర్మించబడడం వలన అవి గుండ్రటి పర్వతాలుగా రూపొందాయి. వీటి యొక్క మూల పునాదుల్లోనికి పురావస్తు శాస్త్రజ్ఞుడు త్రవ్వుకుంటూ పోయినప్పుడు తనకు లభించిన వస్తువులను వీటి యొక్క మూల పునాదుల్లోనికి పురావస్తు శాస్త్రజ్ఞుడు త్రవ్వుకుంటూ పోయినప్పుడు తనకు లభించిన వస్తువులను జాగ్రత్తగా బయటకు తీసి దాన్ని పరిశీలించి భద్రపరుస్తాడు. వీటి యొక్క మూల పునాదుల్లోనికి పురావస్తు శాస్త్రజ్ఞుడు త్రవ్వుకుంటూ పోయినప్పుడు తనకు లభించిన వస్తువులను జాగ్రత్తగా బయటకు తీసి దాన్ని పరిశీలించి భద్రపరుస్తాడు. ఈ విధంగా త్రవ్వడం లభించిన వస్తువులను అనుసరించి దాని వర్గములో దాన్ని చేర్చడం, ఈ విధంగా త్రవ్వడం లభించిన వస్తువును అనుసరించి దాని వర్గములో దాన్ని చేర్చడం, కెమెరాతో ఆ వస్తువు పటాన్ని తీసుకోవడం, కెమెరాతో ఆ వస్తువు యొక్క పటాన్ని లేక ఫోటోను తీసుకోవడం, ఈ విధానాన్ని స్థరానుసార విధానం అంటారు. స్థరానుసార విధానం అంటారు. పురావస్తు సాంకేతిక పదజాలములో ఇన్వర్టెడ్ కామాలో రాసుకోండి. భూమిలో ఉన్న పొరలను స్థరాలు అంటారు. ఒక స్థరము తరువాత మరొక స్థరాన్ని త్రవ్వడం, అక్కడ కప్పబడి ఉన్న వస్తువుల సముదాయాలను జాగ్రత్తగా వెలికి తీసి అవి ఏ స్థరమునందు లభించాయో, అనగా ఏ పొరలో లభించాయో ఆ స్థరము యొక్క లభ్య వస్తు
జాబితాలో ఆ స్థరము యొక్క లభ్య వస్తు జాబితాలో లభ్య వస్తు జాబితాలో వర్గానుసార జాబితాలో చేరుస్తారు. వర్గానుసార జాబితాలో చేరుస్తారు. ఈ విధముగా ఆ స్థరములో ఆ స్థరములో ఏ ఏ కాలములందు ఏ ఏ జాతు ప్రజలు ఈ విధముగా ఆ స్థరములో ఏ ఏ కాలములందు ఏ ఏ జాతుల ప్రజలు నివసించారు అనేది తెలుస్తుంది. అనేది తెలుస్తుంది. కొనసాగింపులో అమ్మ ఇప్పుడు రాసుకున్నది ఏమైనా అర్థమైందా మీకు? అంటే పురావస్తు పరిశోధన పద్ధతులు ఎలా చేస్తారు అంటే ఆ సైంటిస్టులు వారు ఒక గుండ్రని ఆకారం మట్టి దెబ్బలు ఉంటాయి అన్నమాట. ఆ మట్టి దెబ్బలకు వెళ్ళి వీటిని త్రవ్వుతూ ఉంటే ఆ భూమి యొక్క పొరలు ఉంటాయి. ఆ పొరలను స్థరాలు అంటారు. ఒక్కొక్క పొరలో కొన్ని కొన్ని వస్తువులు దొరికినప్పుడు ఆ వాటిని భద్రపరుస్తారు. ఏ వస్తువు దేనికి మ్యాచ్ అవుతుందో, ఏ ఏ పొరలలో ఏ ఏ వస్తువులు దొరుకుతున్నాయి దాన్ని బట్టి పురావస్తు శాస్త్రవేత్తలు ఒక ప్రజలను, వారి జాతులను, వారి కాలాన్ని అంచనా వేసేవారన్నమాట. ఇలా బైబిల్ పురావస్తు శాస్త్రం అనేది జరిగిందనమాట. ఇప్పుడు కొద్దిగా ఏమైనా అర్థమైందమ్మా? మళ్ళీ ఏం చెప్పమంటారా? అంటే ఇప్పుడు మనం తెలుసుకున్నది ఒక రకమైనటువంటి పద్ధతి. రెండవ రకం వస్తుందండి అందులో వర్గ శ్రేణి విభజన పద్ధతి. ఇది రాసుకుంటే చాలా సంతోషపడిపోతుంది. అంటే చాలా విషయాలు తెలుస్తాయి. వర్గ శ్రేణి విభజన పద్ధతి రాసుకుందాం. త్రవ్వకాలలో ఒక మట్టి దెబ్బ నుండి బయల్పడిన వస్తు సముదాయము మరి ఒక దాని నుండి లభించిన వాటితో సింపుల్ గా చెప్పమంటారమ్మా? చెప్పండి. వర్గ శ్రేణి విభజన పద్ధతి. అందులో త్రవ్వకాలలో ఒక మట్టి దెబ్బ నుండి బయల్పడిన వస్తు సముదాయము మరి ఒక దాని నుండి లభించిన వాటితో పోలికలు ఉన్నట్లయితే అట్టి వాటిని గుర్తించి పరిశీలించి వాటి పరస్పర సంబంధాన్ని గుర్తించడం జరుగుతుంది. అట్టి వాటిని గుర్తించి పరిశీలించి వాటి పరస్పర సంబంధాన్ని గుర్తించడం జరుగుతుంది. ఈ విధంగా పోల్చడం ద్వారా వాటి చారిత్రక కాలాన్ని నిర్ణయిస్తారు.
చారిత్రక కాలాన్ని నిర్ణయిస్తారు. ఫస్ట్ దాంట్లో మనం ఏం చూసామండి అమ్మా? ఫస్ట్ దాంట్లో త్రవ్వకాలు చేస్తారు. ఒక వస్తువు లభించిందంటే అది భూమి యొక్క పొరలో ఏ పొరకు సంబంధించింది అని వాటినన్నీ కూడా ఈ పొరదని వస్తువులన్నీ కూడా గ్రేడింగ్ చేస్తారు, ఫోటో తీస్తారు. ఫోటో తీస్తే అప్పుడు ప్రజల యొక్క జాతుల యొక్క కాలాన్ని నిర్ణయిస్తారు. కానీ రెండవ దాంట్లో మనం చూసే చరిత్ర కాలాన్ని, ఆ కాలం నుండి ఈ కాలానికి ఎంత చరిత్ర ఉందనేది ఇక్కడ మనం చూస్తూ ఉంటాం మనం. ఇక ఇంకో పేర రాసుకోండి. ఈ త్రవ్వకాలలో లభించిన మట్టి పాత్రలను జాగ్రత్తగా పరిశీలించడం మరొక విధానం. ఈ త్రవ్వకాలలో లభించిన మట్టి పాత్రలను క్షుణ్ణంగా పరిశీలించడం మరొక విధానం. వివిధ స్థల ప్లేస్, కాల, టైం పరిస్థితులు, స్థల కాల పరిస్థితుల్లోనూ వివిధ ఆకార రీతుల్లో ఈ పాత్రలు చేయబడ్డాయి గనుక వీటిని పరీక్షించడం వలన వాటి యొక్క కాలము, చారిత్రక విశేషాలు నిర్ధారించవచ్చు. చారిత్రక విశేషాలను నిర్ణయించవచ్చు. పురావస్తు శాస్త్రంలో పురావస్తు పరిశీలన పద్ధతులు ఎలాగుంటాయి అనేది మనం చూస్తూ ఉన్నామండి. ఇంకొక విధానం ఉందండి, అది కూడా రాసుకోండి. కార్బనం 14 అందులో రాసుకున్నాం. కార్బనం 14 పద్ధతి ప్రకారం వృక్ష లేదా జంతు సంబంధమైన మూలములను పరీక్షించి ఆ వస్తువుల యొక్క కాలమును, వాటిలోని రేడియో కార్బన్ను బట్టి దాని అనుధార్మికతను
వాటిలోని రేడియో కార్బన్ను బట్టి దాని అణుధార్మికతను కొలవడం ద్వారా కాలాన్ని నిర్ణయిస్తారు. కొలవడం ద్వారా కాలాన్ని నిర్ణయిస్తారు. ఇప్పుడుకి 3 రకాలు చెప్పుకున్నామండి పద్ధతులు. ఒకటి ఏంటండి? తరాలు. రెండవది ఏదండి? వర్గ శ్రేణి విభజన. మూడవది ఏదండి? కర్బనము 14. ఈ 3 పద్ధతుల ద్వారా పురావస్తు శాస్త్రవేత్తలు దీన్ని నిర్ణయిస్తారు. ఇందాక ఫస్ట్ ఆదిలో మనం చెప్పుకున్నాం అన్నమాట అండి. మధ్య ప్రాచ్యంలో వాళ్ళు ఒక వస్తువును కనుగొన్నారంటే ఆ విధానాన్ని ఏమనేవారు? టెల్ అనేవారు. టెల్ అనగా అర్థం ఏంటండి? టెల్ అంటే ఇందాక రాసుకున్నారు. టెల్ అంటే శిథిల పట్టణ శకలాలను సూచించే సెమిటిక్ పదం. సెమిటిక్ అంటారు. ఏరన్నారండి? సెమిటిక్. ఈ పదం ఎక్కడ కనపడుతుంది అంటే నియర్ ఈస్ట్ అనే ప్రాంతంలో కనపడుద్ది. మధ్య ప్రాచ్యము. ఈ ప్రాంతంలో ఎవరు నివసించారనుకున్నామండి ఇందాక చరిత్రలో? నోవాహు 3 కుమారులు ఎవరు నివసించారండి మధ్య ప్రాచ్యంలో? మర్చిపోయారు. ఏదండి? గట్టిగా చెప్పండి. నోవాహు 3 కుమారులు ఎవరు నివసించారంట? కరెక్ట్. షేము అనే వారు నివసించారు ఆ సంతానం. కనుక షేము అనే పదము నుండి సెమిటిక్ అనే పదం వచ్చింది. సెమిటిక్ అంటే షేమీలు వాడినటువంటి పదాలు గాని వస్తువులు గాని వాటిని ఏమంటారు? సెమిటిక్ అంటారు. ఉదాహరణ, షేమీలు మాట్లాడినటువంటి లాంగ్వేజ్ ఏమంటారంటే సెమిటిక్ లాంగ్వేజ్ అంటారు. సెమిటిక్. షేము వంశం వారు వాడిన లాంగ్వేజ్ ని, భాషను సెమిటిక్ లాంగ్వేజ్ అంటారు. ఆ సెమిటిక్ లాంగ్వేజ్ లో ఒక లాంగ్వేజ్ హిబ్రూ భాష. అది సెమిటిక్ లాంగ్వేజ్ కదండి. షేమీలు వాడేవారు దాన్ని. అలాగా ఈ పురావస్తు శాస్త్రవేత్తలందరూ కూడా ఈ నీరిస్ట్ అనే ప్రాంతంలో త్రవ్వకాలు చేశారు. ఇప్పుడు ఉదాహరణ నేను ఒక మాట చెప్తాను. ఏంటి అంటే, ఇంత మనం చెప్పుకుంటూ ఉన్నాం, ఎన్ని రాసుకుంటూ ఉన్నాం, నేర్చుకుంటూ ఉన్నాం, పర్వాలేదు. కానీ ప్రాక్టికల్ గా చేసి చూపించిన వారు పురావస్తు శాస్త్రవేత్తలు. అది చాలా కష్టమైన పని అండి కదండి. ఇప్పుడు ఏదైనా ఒక డాక్టర్ చదవాలన్నా, ఒక లాయర్ చదవాలన్నా ఇప్పుడు చాలా సునాయాసం అయిపోయింది. డాక్టర్ చదివిన వారు ఏదో ఒక హాస్పిటల్లోకి వెళ్ళి ఏం చేస్తారు? జాబ్ చేస్తారు. టీచర్ గా ట్రైనింగ్ వారు ఏదో స్కూల్కి వెళ్ళిపోతారు. ఉపాధి అనేది వారికి ఏదో కోణంలో ప్రైవేట్ లోనైనా ప్రభుత్వంలోనైనా దొరుకుతుంది. కానీ పురావస్తు శాస్త్రవేత్తలకు చాలా కష్టం అండి. వాళ్ళు చదివింది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు వారు చదివిన కోర్సును బట్టి చాలా మంది పురావస్తు త్రవ్వకాలకు వెళ్ళాలి అంటే ఆ త్రవ్వకాలు చేయాలంటే చాలా కష్టం కదండి. చేయొచ్చు, చేయకపోవచ్చు. చేస్తేనే అందులో ఒకరి ఇద్దరికి ఛాన్స్. చేయకపోతే మరి వాళ్ళు ఎలాగుంటారు? అలాగనే ఆ వృత్తిని చదవడం మానేశారా? లేదు. ఆ రోజు వారు పురావస్తు శాస్త్రవేత్తలు పురాతన వస్తువుల మీద పరిశోధన చేసే ఆ విద్యను చదివారు గనుక ఈ రోజు బైబిల్కి సంబంధించిన పురావస్తు వస్తువులన్నీ కూడా వెతికి తీసే బాధ్యత దేవుడు వారికి అప్పచెప్పాడు. కనుక పురావస్తు శాస్త్రం వలన బైబిల్ 100% జరిగింది అనడానికి ఆధారాలు ఉన్నాయి. మన భద్రాచలం అబ్రహం బ్రదర్, యేసు ప్రభు ఈ లోకంలో పుట్టినప్పుడు గొర్రెల కాపరులు వచ్చారు.
గొర్రెల కాపరులు వచ్చారు. చాలా మంది అంటారు, ప్రసంగాలు ఏమంటారంటే ప్రసంగాలు ఏమంటారంటే యేసు ప్రభు పుట్టినప్పుడు గొర్రెల కాపరులు యేసు ప్రభువుని చూడడానికి బేత్లెహేము వచ్చారు అని చెప్తాడు. అంటే సింపుల్ గా ఏమంటామంటే ప్రసంగాల్లో మనం దేవుడు ఎన్నికలైన వారిని ఎన్నుకున్నాడు, కాపరులైనటువంటి వారిని ఎన్నుకున్నారు, జ్ఞానులు ఉన్నారు, వేదాంతులు ఉన్నారు, వాళ్ళకి ఎవరికి కూడా కనపడని దేవదూత ఆ గొర్రెల కాపరులకు కనపడింది అని మనం సింపుల్ గా చెప్తాం. వాస్తవానికి అది కాదండి. అక్కడ ఏంటి అంటే యెరూషలేము దేవాలయంలో పూర్వకాలం ఒక బలి అర్పించాలంటే అది శ్రేష్టమైనదా, మంచిదా, చెడ్డదా అనేది నిర్ణయించేది లేవీలో కొందరి కాపరులకి అసైన్ అవుతారు. ఆ పనికి వాళ్ళే చూడాలి, టెస్టిఫై చేయాలి, అది జాబ్ అండి. వారు బలులున్న సమయాలన్నింటిలో ఏం చేస్తారు, యెరూషలేములోకి వెళ్ళి ఇదిగో ఈ రోజు బలి అర్పించడానికి ఇది ఈ గొర్రె, ఈ పొట్టేలు, ఈ యొక్క దూడ, ఇవన్నీ కూడా ఓకే అంటే చెప్పే ఎంప్లాయీస్ అండి వాళ్ళు. మిగతా టైంలో వాళ్ళు ఏం చేస్తారంటే పొలాల్లోకి వెళ్ళి తమ మందన కాస్తూ ఉంటారు. అది ఫామ్ అండి, అది ఒక ఫామ్. మనం ఇవి ఉంటాయి కదండి, ఫారమ్స్ ఉంటాయి కదండి, గేదెల ఫారాలని, గొర్రెల ఫారాలని, అలాగే ఒక ఫామ్ అండి, అది యెరూషలేము దానికి సంబంధించింది. ఇప్పుడు యేసు ప్రభు లోక పాపాలను మోసుకుని పోయే లోక పాపాలను మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల కనుక ఈ గొర్రెపిల్ల బలికి ఓకేనా కాదా అని ఎవరు చెప్పాలి, ఎవరు టెస్టిఫై చేయాలి? యూదా సాంప్రదాయం ప్రకారం అంటే ఆ యెరూషలేములో ఉన్నటువంటి లేవీయులైనటువంటి ఆ కాపరులు చేయాలి టెస్టిఫై. ఎందుకంటే వాళ్ళు చేస్తేనే ఓకే అవుద్ది. అది సామాన్యుల దగ్గరికి వెళ్ళి ఇది కరెక్టా కాదంటే వాళ్ళు చెప్పలేరు. అందుకని ప్రభు దేవదూత వారికి కనిపించి, ఇదిగో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని చెప్పినప్పుడు ఆ గొర్రెల కాపరులు యేసు ప్రభువుని దర్శించి ఆయన ఎత్తుకుని చూడగానే వాళ్ళు చెప్పారు, ఇదిగో లోక పాపాల కోసం మరి వధించబడుతున్న సంపూర్ణమైన దేవుని గొర్రెపిల్లని టెస్టిఫై చేస్తారన్నమాట. ఇదే కోణంలో మన అబ్రహాం బ్రదర్ గారు గుంటూరు నుంచి చాలా చక్కని వ్యక్తి అండి. మన బ్రదర్ గారు చక్కని విషయాలు వింటారు. యేసు ప్రభు జన్మించినప్పుడు ఒక నక్షత్రం తూర్పు దేశపు జ్ఞానులకు కనిపించిందా లేదండి? యేసు ప్రభు పుట్టినప్పుడు తూర్పు దేశంలో ఒక నక్షత్రం వెలిసింది. అక్కడికి జ్ఞానులు వచ్చారండి. జ్ఞానులు మ్యాగీ అంటాడండి. జ్ఞానులు అంటే ఎవరంటే ఖగోళ ఆస్ట్రాలజర్స్ అండి, వాళ్ళు ఆస్ట్రోనాయిట్స్, లేదంటే ఖగోళ శాస్త్రవేత్తలు వాళ్ళు. ఇంకా మనం చూడాలంటే వాళ్ళు అంతరిక్ష పరిశోధకులండి వారు. యేసు ప్రభు పుట్టినప్పుడు ఆయన పేరు, యేసు ప్రభు పేరేం పేరండి? నక్షత్రము యేసు ప్రభు పేరు. ఆ నక్షత్రము పుట్టింది అంటే ఒక రాజు పుడతాడు అనేది అంచనా ప్రపంచవ్యాప్తిగా ఆ రోజులు. ఆ రాజు ఈ రాజే అని చెప్పడానికి దేవుడు ఎవరికి కనిపించాడు అంటే ఆ దేవదూత జ్ఞానులైన వారికి కనిపించాడు. ఆ జ్ఞానులు చేస్తారంటే బ్రదర్ మీరు మ్యూట్ లో ఉన్నారు బ్రదర్. షారన్ బ్రదర్ యూఆర్ ఆన్ మ్యూట్. మ్యూట్ లో ఉన్నారు సార్. మ్యూట్ అయిపోయారు.
ఆరాధనకు అబ్రహాం బ్రదర్ మీరు బ్రదర్ కి ఇట్లా సైగ చేయండి వినిపించట్లేదని. బ్రదర్ షారోన్ అన్న సార్ మ్యూట్ లో ఉన్నారు, మ్యూట్ లో ఉన్నారు. షారోన్ అన్న అన్న మ్యూట్ లో ఉన్నారన్నా. షారోన్ అన్న అది కొంచెం నెట్వర్క్ సరిగా లేనట్టున్నది. షారోన్ బ్రదర్ మ్యూట్ లో. అన్నకి వినపడట్లేదన్న. పాస్టర్ జాన్ పాల్ గారు మీరు బ్రదర్ కి సైగ చేయండి, ఇట్లా రావట్లేదని హ్యాండ్ తో వేవ్ చేయండి. అన్నా అసలు వినపడట్లేదన్నా, మ్యూట్ లో ఉన్నారు మీరు. నో వాయిస్ మ్యూట్ లో ఉన్నారన్నా. బ్రదర్ అది కొంచెం ఆయన అన్న నెట్వర్క్ మ్యూట్ తీయండి. బ్రదర్ అదే అన్న చంద్రశేఖర్ అన్న, నెట్వర్కే ప్రాబ్లం. మనం చెప్పేది వినపడట్లేదు అనుకుంది. అది అన్న షారోన్ అన్న, షారోన్ అన్న వినబడతలేదు, నో సౌండ్. కాల్ చేయాలన్నా, ఇంకా అన్న కాల్ చేయాల. చేయాలా? చేయండి మరి, చేయండి బ్రదర్, ఏం కాదులే. కాలింగ్ బ్రదర్. బ్రదరు కాల్ చేయండి, కాల్ చేయండి బ్రదర్. నేను చేశాను బ్రదర్. ప్రధానమైన కొన్ని పురావస్తు శాస్త్ర పరిశోధన విశేషాలు. అన్నా ఇప్పటిదాకా చెప్పింది ఏం వినపడలేదన్నా. అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, మళ్ళీ ఒకసారి వివరించమంటారా బ్రదర్? అచ్చా ఎక్స్ప్లెనేషన్. పురావస్తు శాస్త్రము యొక్క పురావస్తు శాస్త్రం యొక్క లేక పురావస్తు శాస్త్రవేత్తల యొక్క ప్రాముఖ్యత ఏంటో మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఆనాడు యేసు ప్రభు పుట్టినప్పుడు ఎవరికి కనిపించిందండి దేవదూత? గొర్రెల కాపరులకు. ఎందుకు కనిపించిందండి? వాళ్ళు దీనులని మంచివాళ్ళని వీళ్ళకి కాదండి, వాళ్ళు ఎక్స్పర్ట్స్ అండి. వాళ్ళు ఒక గొర్రె మంచిదా కాదా అని తెలపడానికి లేవీలైనటువంటి ఆ గొర్రెల కాపరుల దగ్గరికి వెళ్ళి టెస్టిఫై చేయాలి, యోధా సాంప్రదాయం. అలాగే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చే దేవుని గొర్రె పిల్ల కనుక ఆయన వారి మధ్యకి వెళ్ళి కనిపించినప్పుడు వారు టెస్టిఫై చేశారు. యేసు ప్రభు పుట్టినప్పుడు ఆకాశంలో ఒక తార వెలిసింది, ఒక నక్షత్రం వెలిసింది. యేసు ప్రభు పేరే నక్షత్రం. ఆ నక్షత్రాన్ని టెస్టిఫై చేయాలంటే ఎవరికి సంబంధించిందండి? ఎవరు చెప్పగలరండి? అది ఆస్ట్రోనైట్స్ చెప్పగలరు, అంతరిక్ష పరిశోధకులే చెప్పగలరు. గనుక ఒక రాజు పుట్టాడని సునాయాసంగా చెప్పారండి వారు. అలాగే ఒక ప్రాచీన పట్టణాన్ని గురించి చెప్పాలన్నా, ప్రాచీన ఒక శిథిలాన్ని గురించి చెప్పాలన్నా అందులో ఎవరికి తెలుస్తుందండి? ఎక్స్పర్ట్ ఎవరండి? ఎవరు చెప్పండి? పురావస్తు శాస్త్రవేత్త, ఆర్కియాలజిస్ట్. కరెక్ట్ అమ్మ. చూసారా? పురావస్తు శాస్త్రవేత్త, ఆర్కియాలజిస్ట్. వారు లేనిదే మనకు బైబిల్ ఇంత వెలుగులోనికి వచ్చేది కాదండి.
వాళ్ళు ప్రూవ్ చేశారు చాలా వరకు బైబిల్లో జరిగిన సంగతులన్నీ కూడా జరిగాయి అనడానికి. వారు ఈ పురావస్తు శాస్త్రవేత్తలు చేసిన కొన్ని పరిశోధనలు ఏమిటో ఇప్పుడు మనం రాసుకుంటూ ఉన్నాం. ప్రధానమైన కొన్ని పురావస్తు శాస్త్ర పరిశోధన విశేషాలు. అందులో రాసుకోండి హమురాబి స్తూపం. హెడ్డింగ్ హమురాబి స్తూపం. హమురాబి రాసుకోండి. హమురాబి అనే రాజు, ఒకసారి చెప్పండి. హమురాబి అనే రాజు హమురాబి అనే రాజు పరిపాలన విధానాన్ని ఈ స్తూపము వివరిస్తుంది. BC 1704 నుండి 1662 వరకు. BC 1704 నుండి 1662 వరకు. ఈ స్తూపముపై సాంఘిక, వ్యాపార, గృహ, సాంఘిక, వ్యాపార, గృహ, నైతిక విషయాలు వ్రాయబడ్డాయి. ఈ హమురాబి స్తూపానికి మోషే ధర్మశాస్త్రానికి కొన్ని పోలికలు ఉన్నాయి. కొన్ని పోలికలు ఉన్నాయి. ఆదికాండం 47వ అధ్యాయం. ఆదికాండం 14వ అధ్యాయం 1 నుండి 17 వచనాల్లో ఆదికాండం 14వ అధ్యాయం 1 నుంచి 17 వచనాల్లో ఉన్న అమ్రాపేలు అనే వ్యక్తే ఈ హమురాబి ఇతడు షీనారు అనగా బాబేలు దేశపు రాజు. ఇతడు అబ్రహామునకు సహాయము చేసెను. ఓకే. ఇప్పుడు మీకు అర్థమైందమ్మా? మన స్వర్ణ సిస్టర్ గారు. బ్రదర్, ఇది చాలా డ్రైగా ఉంది. బలవంతంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. టాపిక్ అంటే ఇక్కడ హమురాబి అనే వారు ఎవరమ్మా? బైబిల్లో అమ్రా పేరు రాజు.
బైబిల్లోనేమో అమ్రాపేలు అన్నాడు, పురావస్తు శాస్త్రంలో అమ్రాపేలు పేరు ఎలా ఉందమ్మా? హమురాబి అని ఉంది. కనుక పురావస్తు శాస్త్రవేత్తలు చేసిన త్రవ్వకాల్లో ఈ హమురాబి అనే స్తూపం ఆ వారికి దొరికినప్పుడు వీటిని పరిశీలిస్తే బాబేలు రాజైన హమురాబి పేరు అమ్రాపేలు అనే పేరుగా ఆ స్తూపం మీద ఉందమ్మ. అతడు అబ్రహాము కాలంలో జీవించినటువంటి ఒక రాజు, బాబేలు రాజు. పూర్వం బాబేలుకు చీనారు అనేది దేశం, చీనారు అనేది పేరు. ఆ చీనార్నే బాబేలు అన్నారు. ఆ బాబేలు రాజే ఈ హమురాబి. ఇతడు బైబిల్లో చెప్పబడిన పేరు అమ్రాపేలు. అతడు రాసినటువంటి శాసనాలన్నీ కూడా 400 సంవత్సరాలు, అబ్రహాము నుండి మోషేకు 400 సంవత్సరాలు. ఆ మోషే ధర్మశాస్త్రంలో ఉన్న వాటికి ఈ హమురాబి యొక్క పరిపాలనకు సమీపమైనటువంటి పోలికలు ఉన్నాయని పురావస్తు శాస్త్రవేత్తలు చెప్పారు. మళ్ళీ చెప్పమంటారా? అబ్రహాం బ్రదర్, జాన్ బ్రదర్, అర్థమైందండి? ఓకే ఓకే అర్థమైందన్న. సబ్జెక్ట్ కొంచెం అంటే ఏమి లేదు, పురావస్తు శాస్త్రవేత్తలు అంటే అర్థం ఏంటంటే బైబిల్లో పూర్వకాలపు పట్టణాలన్నీ ఏం చేస్తారంటే వాళ్ళు త్రవ్వినప్పుడు లభించిన ఆధారాలు బైబిల్కి సపోర్ట్ గా ఉన్నాయన్నమాట అండి. ఇంకొక అడుగు ముందుకు వేసి తర్వాత వెనుదిరుగుదామండి. రాష్ పాకలు మరలా చెప్పండి అన్న. రాశారమ్మా? హెడ్డింగ్ రాసుకోండి అమ్మా, హెడ్డింగ్ రాస్. మరలా చెప్పండి. మరలా చెప్పనా బ్రదరు? రాస్ షామ్ర పలకలు, రాస్ షామ్ర పలకలు. స్వర్ణ సృష్టి గారు ఇంకా ముందుకొద్దే వెళ్ళే కొద్దీ మీకు సులువు అయిపోద్దండి. ఒక్కొక్కటి నేర్చుకునే కొద్దీ ఏమవుతుందంటే అండి సులువు అయిపోద్ది. ఫస్ట్ లో కొద్ది కష్టమే, కానీ తర్వాత ఇష్టపడిపోతారు మీకు. అయ్యి బాబు చాలా మంచి సబ్జెక్ట్ అనుకుంటారు. రాస్ షామ్రా పలకలు బీసీ 1400 సంవత్సరం, బీసీ 1400 సంవత్సరం. రాస్ షామ్రా పలకలు, రాస్ సామ్రా పలకలు బీసీ 1400. ఇప్పుడు రాసుకోండి, ఇది ఎక్కడ దొరికింది, దీని ద్వారా ఏమేమి మనకు చరిత్రలో బైబిల్కి సంబంధించినవి దొరికాయి అనేది ఇక్కడ చూసి జాన్ బ్రదర్ చాలా సంతోషపడిపోతారు. రాసుకోండి. మధ్యధరా సముద్రానికి సమీపంగా ఉన్న, మధ్యధరా సముద్రానికి సమీపంగా ఉన్న ఉత్తర సిరియాలోని, మధ్యధరా సముద్రానికి సమీపంగా ఉన్న ఉత్తర సిరియాలోని రాస్ షమ్రా అనే పట్టణములో వేలాది బంక మట్టి పలకలను పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఒక అక్షర క్రమాన్ని అనుసరించి అంటే ఒక అక్షర క్రమం ఏందండి? ఇప్పుడు మనకి 119వ కీర్తన. సిస్టర్ గారు చెప్పండి అమ్మ, పర్లేదు. ఆల్ఫాబెట్. కరెక్ట్, ఆల్ఫాబెట్. మనకి 119వ కీర్తన ఉంది కదండి. 119వ కీర్తనలో ఎన్ని వచనాలు ఉన్నాయండి? 176 వచనాలు ఉన్నాయి. అక్కడ హెబ్రీ అక్షరమాల ఉంటది. హెబ్రీ అక్షరాలు ఎన్నండి? 22 అక్షరాలు. ఆలేఫ్ అని ఉంటదండి 119వ కీర్తన పైన. ఒకసారి బైబిల్ చేత పట్టుకుని ఒకసారి ఓపెన్ చేస్తారండి. 119వ కీర్తనలో ఆలేఫ్ అని మొదటి అక్షరంలో 8 వచనాలు ఉంటాయి. తర్వాత బేత్ వస్తుంది, రెండో అక్షరం, దాని క్రింద 8 ఉంటాయండి. అలాగా ఒక్కొక్క అక్షరానికి 8 లైన్లు, చరణాలు, వచనాలు అక్కడ మనం చూస్తాం.
అవన్నీ కూడా ఎలా ఉంటాయంటే అండి, అక్షర క్రమాన్ని కలిగి ఉంటాయి. 22 ఇంటూ 8 ఎంత అండి? 176 కీర్తనల 119వ కీర్తనలో 176 చరణాలు లేక వచనాలు ఉంటాయి. అలాగే ఇక్కడ రాశామ్ర పలకలో మనం చూస్తే ఒక అక్షరాన్ని అనుసరించిన క్రమం కనుగొన్నారు. ఏంటి అంటే అది ఇంకా రాసుకున్నాం. ఎంతవరకు రాస్తారు ఒకసారి అమ్మా? ఒక అక్షర క్రమాన్ని అనుసరించి అక్కడ కమా పెట్టమా, ఒగారిత్తు ప్రాంతానికి చెందిన ఒగారిత్తు ప్రాంతానికి చెందిన క్యూనిఫారం చిత్ర వ్రాతలు వీటిపై ఉన్నాయి. చిత్ర వ్రాతలు వీటిపై ఉన్నాయి. ఈ పలకలు వలన నవీన శిలాయుగ లోహ యుగాల కాలము నుండి నవీన శిలాయుగ లోహ యుగాల కాలము నుండి మానవులు ఇక్కడ నివసించారనడానికి ఆధారాలు లభించాయి. కనానీయులు ఆరాధించిన ఏల్ అనే దేవుడు అతని భార్య ఆషేరాకు సంబంధించిన విశేషాలు ఈ త్రవ్వకాల్లో బయలుపడ్డాయి. బైబిల్ సాహిత్యంతో పోలికలున్న కొన్ని పురాణ గీతాలు, కథలు, పఠన యోగ్యముగా తీర్చబడ్డాయి. బ్రదర్ రిపీట్ చేయండి బ్రదర్ ఒకసారి. అమ్మా ఇక్కడ శామ్ర పలకు అనేది ఏ కాలానికి సంబంధించిందమ్మా? 1400 BC, 1400 సంవత్సరం. బైబిల్ సాహిత్యానికి సంబంధించిన బైబిల్ సాహిత్యంతో పోలికలున్న కొన్ని పురాణ గీతాలు, కథలు పఠన యోగ్యంగా తీర్చబడ్డాయి. అంటే పఠించడానికి యోగ్యంగా, అనుకూలంగా తీర్చబడ్డాయి. నెక్స్ట్ హెడింగ్ రాసుకుని హిత్తీయులు. బైబిల్లో హిత్తీయులు అనే మాట చూసారండి మీరు? ఓకే, వారిని గూర్చమ్మ ఇది రాసుకోండి. BC 16 నుండి 10వ శతాబ్దం వరకు ప్రాచీన మధ్య ప్రాచ్యం అంటే
జాన్ బ్రదర్ ఏం జ్ఞాపకం చేయాలండి మీకు ప్రాంతాలు? పశ్చిమాసియా, ఆఫ్ఘనిస్తాన్, ఇండియా, తర్వాత ప్రాంతాలన్నీ కూడా నియరెస్ట్ అనేవారు. షేమీలు ఇక్కడ, షేము వంశీకులు ఇక్కడ జీవించారనడానికి మనకి పక్కాగా బండు గుర్తు పెట్టుకుని మనసు రాసుకుంటాం. ప్రాచీన మధ్య ప్రాచ్యంలో ఉన్న శక్తివంతమైన జనాంగాలలో, ఈ మాట రాసుకోండి, ఒళ్ళంతా పులకరించిపోతుంది. శక్తివంతమైన జనాంగాలలో హిత్తీయులు ఒకరు. హిత్తీయులు ఒకరు. వీరు చిన్నాసియా, బబులోను, సిరియా, పాలస్తీనా దేశాలను జయించారు. వీరు చిన్నాసియా, బబులోను, సిరియా, పాలస్తీనా దేశాలను జయించారు. హిత్తీయులకు ఐగుప్తీయులకు మధ్య నిబంధన జరిగింది. హిత్తీయులకు ఐగుప్తీయులకు మధ్య నిబంధన జరిగింది. ఈ విషయం ఐగుప్తులోని దేవాలయపు గోడలపై చెక్కబడింది. ఈ విషయం ఐగుప్తులోని దేవాలయ గోడలపై చెక్కబడింది. హిత్తీయుల రాజధాని అయిన హత్తూసా. కొంచెం స్లోగా చెప్పండి బ్రదర్, చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నారు. ఫాస్ట్ గా వెళ్తుందమ్మా? ఓకే అమ్మా, స్లోగా వెళ్తానమ్మా, మీ అభిరుచిని బట్టి, మీ యొక్క ఆసక్తిని బట్టి రాసుకుంటామ్మా. అలాగే చెప్పండి అమ్మా, నేను ఒకవేళ ఫాస్ట్ అయినా స్లో అయిపోతాను. ఓకే, హిత్తీయుల రాజధాని అయిన హత్తూసా. హిత్తీయుల రాజధాని అయిన హత్తూసాలో బంకమట్టి పలకలపై కూడా లిఖించబడింది. బంకమట్టి పలకలపై. బంకమట్టి పలకలంటే ఏదో గంభీరంగా మనం ఆలోచించక్కర్లేదు. కుండ పెంకులు అంటే సరిపోదు. కుండ పెంకులు. బంకమట్టి పలకలపై కూడా లిఖించబడింది. హిత్తీయులను గూర్చి అనేక సూచనలు, హిత్తీయుల గూర్చి అనేక సూచనలు బైబిల్లో ఉన్నాయి. నిర్గమ 23:28, 23:28, సంఖ్య 13:29, సంఖ్య 13:29, అపోస్తుల కార్యాలు 10:15, అపోస్తుల కార్యాలు 10:15. ఇంకొక చిన్న హెడ్డింగ్ రాసుకోండి. ఎనూమా, ఎలీష్ సృష్టి పురాణం. ఎనూమా, ఎలీష్ సృష్టి పురాణం. అదే హెడ్డింగ్ రాసుకుంటారు. క్రమక్రమంగా కొద్ది కొద్దిగా మనకు అర్థమవుద్దండి సబ్జెక్టు. ఎందుకంటే చాలా శ్రేష్టమైన సబ్జెక్టు బ్రదర్ గారు మనకి ఇచ్చారు. ఎందుకంటే బైబిల్కి పురావస్తు శాస్త్రానికి మధ్య ఉన్న సంబంధాన్ని మరి చరిత్రతో ముడివేసి బైబిల్ మనం ఎలా చదవచ్చు అనడానికి ఆధారాలతో వీటిని మనం చదవచ్చు. మనమే చదవగలం, ఎందుకంటే నేర్చుకుంటున్నాం. కానీ ఈ సబ్జెక్టే లేకపోతే అది ఏంటో కూడా మనకు తెలియదు. కానీ తెలుసుకోవాలి. బీటీహెచ్ స్టూడెంట్స్ అంటే ఎవరండి? లోతైన సత్యాలు, విషయాలు నేర్చుకోవడానికి మీరు ప్రమోట్ అయ్యారు కనుక అనేక విషయాలు దేవుడు మీకు ఇక్కడ నేర్పిస్తాడు. కొన్ని విషయాలు రేపు తరగతిలో మనం నేర్చుకుందాం, ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడా నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు. నాయన బైబిల్ పురావస్తు శాస్త్రము అనే పాఠాల నుండి ప్రాముఖ్యమైన విషయాలు మీరు మాకు బోధిస్తూ ఉన్నారు. మీకు వందనాలు, స్తోత్రాలు. క్రైస్ట్ బైబిల్ కాలేజ్ ఆయన సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అందరినీ పేరు పేరున మీరు దీవించండి. బిడ్డలు నాయన వారి పనులను, వారి యొక్క పరిచర్యలను, వారి యొక్క ప్రయత్నాలను, వారి యొక్క ప్రయాణాలను అన్నీ కూడా మీరు ఫలింపచేయండి. అదిగో బ్రదర్ గారు వారు ఆయన రేపు ఎల్లుండ వెళ్ళబోయే సువార్త పరిచర్యల్లో తోడుగా ఉండి సహాయం చేయండి. మరి కొండ, కోన, ఆయన గట్టు, మెట్ట అనేక ప్రాంతాలు బ్రదర్ గారు వారి యొక్క బృందం ఎక్కుతూ ఉండగా మీ యొక్క సహాయము, సహకారము, తోడ్పాటు, నడిపింపు మీరు అనుగ్రహించండి. ప్రతికూల పరిస్థితులను అనుకూలపరచండి. దాని నామ మహిమమే సువార్త దండయాత్ర ఘనంగా, క్రమంగా ఈ నామ మహిమార్థమై మీరు జరిగించండి. అక్కడికి వెళ్ళబోతున్న బృందాన్ని దీవించండి. వారికి కావాల్సిన అవసరాలు మీరు అనుగ్రహించమని క్రీస్తు యేసు వారి దివ్యనామాన ఈ మనవలన్నీ కూడా అడిగి వేడి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. అందరికీ వందనాలు బ్రదర్. బై. పునరుత్థానం గురించి తేటగా స్పష్టంగా వందనాలండి. తెలియజేశారు. వందనాలు బ్రదర్ గారు. స్తుతిద్దాం, చిన్న ప్రార్థన చేసి ముగిస్తామండి. ఎవరు పని చేస్తారు? జాన్ పాల్ గారు ప్రార్థన చేస్తారయ్యా? బ్రదర్ ప్రేయర్ అయిపోయింది బ్రదర్, క్లోజింగ్ ప్రేయర్. చేశారన్నా. చేయనండి, స్మాల్ ప్రేయర్. ప్రార్థన. మహాగణుడ, పరిశుద్ధుడా, ఇంతవరకు తండ్రి మాతో చక్కని విషయాలు పంచుకున్న బట్టి మా అనుభవంలో ఉపయోగపడుతూ తండ్రి చూపండి. మమ్మల్ని, సంఘాలను, పరిచర్యలను, కుటుంబాలను మీ చేతులకు అప్పచెప్తున్నాం. తగిన సంబంధం వాడుకొని మహిమ తెచ్చుకోవడం అయ్యా, ముఖ్యంగా తండ్రి పలాన ద్వారా తండ్రి ప్లాట్ఫామ్ ఇచ్చేందుకు వందనాలు. అనేక ఉంటూ ఉన్నాం, వాటిని నేర్చుకోవటమే కాకుండా వాటిని బట్టి నడుచుకోవటానికి అనేక మందికి బోధించడానికి శక్తి వర్గాలు మాకు అనుగ్రహించమని ద్వారా మహిమ తెచ్చుకోమని శక్తి గల నామములో అతి వినయముతో ప్రార్థించి వేడుకుంటున్నాము. థ్యాంక్ యూ బ్రదర్. మీరు వచ్చిన పీబిడలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు. ఒకరికొకరు వందనాలు చెప్పుకొని సెలవు. థ్యాంక్ యూ. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ. వందనాలన్నా, అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి.